బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడం అనేది పెద్ద డ్రీమ్. కానీ చాలా మంది స్టార్ సెలబ్రిటీలు ఈ ఆఫర్ ని మిస్ చేసుకున్నారు. వాళ్ళెవరో ఉలుక్కిద్దాం. బిగ్ బాస్ రియాలిటీ షో ఆఫర్ రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా వాళ్ళని రీచ్ కావాలని చూస్తూ ఉంటారు. అందుకోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. పాపులారిటీ పొందాలని చూస్తూ ఉంటారు. కానీ ఎంతో మందికి అది కలలాగే మిగిలిపోతుంది. చాలా అరుదుగానే ఇలాంటి ఆఫర్ వస్తూ ఉంటుంది. అది కూడా సెలబ్రిటీలకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఎలాంటి గుర్తింపు లేని వారిని అస్సలు ఎంకరేజ్ చేయరు. బిగ్ బాస్ లోకి వస్తే క్రేజీ వేరు, పాపులారిటీ కూడా వేరే. 3 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ కావచ్చు, సెలబ్రిటీ అయిపోవచ్చు. ఆ తర్వాత వచ్చే గుర్తింపు వేరే స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ షో కోసం చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. కానీ అవకాశం దక్కేది మాత్రం వందల్లో ఒకరికే. కానీ విచిత్రం ఏంటంటే చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తాము బిగ్ బాస్ కి రాలేము అని తెగేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరు అవకాశాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. కానీ బిగ్ బాస్ లోకి నో చెప్పడం అనేది ఇక్కడ బిగ్ మ్యాటర్. అయితే వారిలో ఎక్కువగా స్టార్స్ ఉండటం విశేషం. ఎలాగో మామూలు వ్యక్తులకు అలాంటి ఛాన్స్ ఉండదు. బాగా గుర్తింపు ఉన్న టీవీ, సినిమా సెలబ్రిటీలు మాత్రమే ఇలా ఆఫర్లు రిజెక్ట్ చేస్తారు. మరి ఎవరెవరు ఈ ఆఫర్ కి నో చెప్పారనేది చూస్తే, బిగ్ బాస్ ఆఫర్ ని ఇటీవల ఇంద్రనీల్ వదులుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఈ షోకి సెట్ కాను అని ఆయనే నో చెప్పారట. అంతేకాదు, సీరియల్ నటి, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న నవ్యస్వామి కూడా ఈ షోని తిరస్కరించిందట. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ లోకి ఆమె వస్తుందన్నారు. కానీ ఆమెని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఫోక్ సింగర్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన మంగ్లీ కూడా బిగ్ బాస్ కి నో చెప్పిందట. సోషల్ మీడియాలో గ్లామర్ బాంబ్ గా నిలిచే గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ కూడా బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరించిందట. మిర్యాలగూడ ఘటన ఫేమ్ మారుతిరావు కూతురు అమృతారావు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. వీడియోలతో దుమ్ము లేపుతోంది. ఆమెకు కూడా ఈ ఆఫర్ వచ్చిందని, కానీ ఆమె కూడా నో చెప్పిందని సమాచారం. మొత్తంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు. బిగ్ బాస్ ఛాన్స్ మిస్ చేసుకున్న వారిలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఉన్నారు. యాంకర్ వర్షిణి సౌందర్ రాజన్ కి కూడా పలుమార్లు ఛాన్సులు వచ్చాయి. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. కొన్నిసార్లు ఆమె ఛాన్స్ మిస్ చేసుకుంది. జబర్దస్త్ కమేడియన్ గెటప్ శ్రీను కూడా బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చిందట. కానీ తానే రిజెక్ట్ చేశాడట. మరో యాంకర్ ఉదయ్ భాను కూడా బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. పారితోషికం విషయంలో తేడా కొట్టి నో చెప్పిందని టాక్. ఆమె ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేయడం విశేషం. వీరితో పాటు బిగ్ బాస్ 8వ సీజన్ కోసం హీరో రాజ్ తరుణ్ ని కూడా అడిగారట. కానీ ఆయన వివాదాల్లో ఉన్న నేపథ్యంలో తిరస్కరించాడట. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో విష్ణుప్రియ, విగితు చౌదరి, యాదమరాజు, బంచిక్ బబ్లు, కాకినాడ పిల్ల, బెజవాడ బేబమ్మ, సనా, ఆదిత్య ఓం, దీపిక, అమర్దీప్ భార్య వంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తారు, ఎవరు హ్యాండ్ ఇస్తారనేది చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి స్టార్ మార్లో ప్రారంభం కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. 3వ సీజన్ నుండి ఆయన వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. దాదాపు 10 సీజన్ల వరకు ఆయనతో బిగ్ బాస్ నిర్వాహకులకు కాంట్రాక్ట్ ఉందని సమాచారం.